అందరూ నన్ను క్షమించాలి, బాగా ఆలస్యంగా ఈ కార్యక్రమానికి వస్తాం జరిగింది. కానీ నేను చూస్తున్నా వచ్చిన దగ్గర నుంచి మీ ఉత్సాహం ఉత్తేజం చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ రాబోతుంది. ఒక్క నిమిషం, హ్యాండ్ మైక్ ఇవ్వాలి, హైట్ ప్రాబ్లం. హైట్ తక్కువ ఉంది, అందరికి వినపడుతుందా? ఇది మేలు. పోడియం కొంచెం పొట్టిగైంది. తూర్పు గోదావరి జిల్లాకి నేను రావాలంటే చాలా భయపడతా. ఎందుకంటే మీరు చూసే ప్రేమ, మీరిచ్చే ప్రేమ, ఆప్యాయంగా పలకరింపు నాకు రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇలా దక్కదు. నేను మంత్రిగా కానివ్వండి, ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను ఎప్పుడు జిల్లాకు వచ్చినా నీ మధ్యాహ్నం పెట్టే భోజనాలు నేను తట్టుకోలేను. కరెక్ట్గా భోజనం తర్వాత పబ్లిక్ మీటింగ్ పెడతారు పెద్దలు. తూర్పు గోదావరి జిల్లా అనగా మన తాపేశ్వరం కాజా నాకు బాగా గుర్తొస్తుంది. నాకే కాదు, మా తాతగారు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పేవారు. చిన్నప్పుడు ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా తాపేశ్వరం కాజా మటుగా ఆయన దగ్గర ఉండేది. వేదికమైన తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మన నియోజకవర్గం మూల స్తంభం ఒకసారి మనం చూస్తే నల్లిమల్లి మూలారెడ్డి గారిని సభాముఖంగా నేను తెలుపుతున్నా. ఆయన చాలా కష్టపడ్డారు, నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి ఈ రోజు ముందరికెళ్తాం జరిగింది. మనందరం ఒక్కసారి ఆలోచించాలి, రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆనాటి పాలకులు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. మిగులు బడ్జెట్ ఒక రాష్ట్రానికి ఇస్తే 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. 64 సంవత్సరాలు మనందరం కష్టపడి చెమటోర్చి కలిసికట్టుగా హైదరాబాద్ అభివృద్ధి చేసుకుంటే అది ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేశారు. కానీ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్త కార్యక్రమం తీసుకొచ్చారు, అన్నదాత సుఖీభవ అని. 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులకి ప్రతి సంవత్సరం 9,000 రూపాయలు చొప్పున పెట్టుబడి ఇస్తున్నారు. 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే ఏకంగా 15,000 రూపాయలు పెట్టుబడి కింద ప్రతి సంవత్సరం మన చంద్రన్న అందజేస్తున్నారు. అంతేకాదు, ఇక్కడున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, 2014 ముందల పెన్షన్ ఎంత? చాలి 200 రూపాయల పెన్షన్. చాలి 200 రూపాయల పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 3 నెలల్లో 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు చేస్తాం జరిగింది. రాష్ట్రానికి ఆర్థిక వనరులు పెరిగిన తర్వాత ఏకంగా ఆ 1,000 రూపాయల పెన్షన్ ఇప్పుడు 2,000 రూపాయలు చేస్తాం జరిగింది.
నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక తాతను అడిగా, ఏం తాత 2000 రూపాయలు పెన్షన్ వస్తుందా అని. అప్పుడు తాత నవ్వుతున్నాడు, 2000 రూపాయలు పెన్షన్ కాదు, ఆత్మ గౌరవం ఈరోజు చంద్రన్న నాకు అందజేశారని. ఆ తాతకి 3 కోడలు ఉన్నారు. 200 రూపాయలు పెన్షన్ వచ్చేప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అలాంటిది 1000 రూపాయలు పెన్షన్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మా ఇంటికి రాండి అని కోడలు చెప్పారు. అది 2000 రూపాయలు పెన్షన్ అయిన తర్వాత ఇప్పుడు కోడలు కొట్టుకుంటున్నారు. ఒకరింటికి తాత వెళ్తే మిగతా 2 కోడలు అంటున్నారు, ఏం మామా మేము గుర్తు రావట్లేదా, ఎందుకు మీరు మా ఇంటికి రావట్లేదు అని చెప్పే పరిస్థితి ఈరోజు. ఏమవ్వా తాత, ఇది అవునా కాదా? మీకు ఆత్మగౌరవం పెంచింది ఎవరు? మీ పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆలోచించండి, నెలకి 2000 రూపాయలు అంటే సంవత్సరానికి 24,000 రూపాయలు. 1 ఎకరం భూమి మన కౌలుకు తీసుకుని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే అంత డబ్బులు మిగిలే రోజు. అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకి నెల 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చే పెద్ద కొడుకు మన చంద్రన్న. అవ్వ తాతలు ఆలోచించాలా, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇవ్వట్లేదు 2000 రూపాయల పెన్షన్, తమిళనాడులో లేదు 2000 రూపాయల పెన్షన్, కర్ణాటకలో లేదు 2000 రూపాయల పెన్షన్. అంతెందుకు, భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో 2000 రూపాయల పెన్షన్ ఎక్కడ ఇవ్వట్లేదు. ఒకే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ రోజు 2000 రూపాయల పెన్షన్ చంద్రన్న అందజేస్తున్నారు. అంతేకాదు, మా అవ్వ తాతలకి వాళ్ళ పెద్ద కొడుకు చంద్రన్న ఒక హామీ ఇచ్చారు, ఆశీర్వదించండి, దీవించండి, చంద్రన్నని గెలిపించండి, మీ పెన్షన్ ని 3000 రూపాయలు చేసే బాధ్యత తీసుకుంటున్నారు. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాల్లో ఉన్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ చేతులు పైకెత్తండి. అందరున్నారు. ఏమమ్మా, పసుపు కుంకం మొదటి విడత కింద 10,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేసామా? వేసాం. పసుపు కుంకం రెండో విడత కింద 6,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చిందా తల్లి? వచ్చింది. ఇంకా రావాల్సిందంత 4,000 రూపాయలు. చంద్రన్న ఎప్పుడు అయిపోతున్నారు? ఎప్పుడు? ఏప్రిల్ 5వ తారీఖు నాడు. ఏమ్మా, ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్పారు రెండో చెక్ చెల్లదని. రెండో చెక్ చెల్లిందా? చెల్లిందా? అందుకే ఆలోచించండి తల్లి, పసుపు కుంకం పెట్టే వ్యక్తి కావాలా, పసుపు కుంకం చెరిపే వ్యక్తి కావాలా అని ఒక్కసారి మీరు ఆలోచించాలా? ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి కావాలా, లేదంటే మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తి కావాలా అని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు వైకాపా నాయకులు 3వ విడతమైన ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ రాస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు మీకు మన పసుపు కుంకం పెట్టేదానికి, అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆయన అక్క చెల్లెలకి జోలికి ఎవరిని వస్తే ఊరుకోనని పదే చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకో పక్కన చంద్రన్న బీమా, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణోతే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంటుంది. 1 సంవత్సరం క్రితం నేను ఒక గ్రామంకి వెళ్తే అక్కడ బీమా మిత్రనని పట్టుకెళ్ళింది ఒక ఇంటికి. అక్కడ ఒక చెల్లమ్మని కలిసా. ఆ చెల్లమ్మని అడిగా ఏమైంది అని. అప్పుడు ఆమె అనింది,
అయ్యా మా భర్త ప్రమాదంలో చనిపోయాడు, చనిపోతూ ₹1,00,000 అప్పు చేసి చనిపోయాడయ్యా, మాకు తెలియదు అప్పు చేశారని. అప్పుడు నేను 7వ నెల గర్భవతిని, అప్పులందరూ నా పైన పడ్డారు, నేను భయపడిపోయాను. నేను దేవుడులాగా బీమా మిత్ర అప్పుడు వచ్చింది, అంత్యక్రియ ఖర్చులకి ₹5,000 ఇచ్చింది. కరెక్ట్ గా నెలలో మిగిలిన ₹4,95,000 ఇచ్చింది. ఆ ₹4,95,000 ₹1,00,000 ఉన్న అప్పు నేను కట్టాను. ₹3,95,000 మా బిడ్డ పేరు మీద ₹2,00,000 ఎఫ్డి పెట్టుకుంటే మిగిలిన డబ్బుతో ఈ రోజు నేను బతుకుతున్నానని ఆ చెల్లమ్మ నాకు చెప్పింది. ఇంకో మాట అనింది ఆ చెల్లమ్మ, ఈ చంద్రన్న బీమా లేకపోతే ఈ బిడ్డతో పాటు నేను ఆత్మహత్య చేసుకునేవాడిని అయ్యా అని చెప్పింది. ఎంత పవిత్రమైన కార్యక్రమం, భారతదేశంలో ఎక్కడ జరగట్లేదు ఇది. మొన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఈ చంద్రన్న బీమా కార్యక్రమం ఏకంగా ₹10,00,000కే పెంచుతామని చెప్తాం జరిగింది. చంద్రన్న పెళ్లి కానుక అందజేస్తున్నాం. ఇంకో పక్కన పండగలు వస్తే చంద్రన్న కానుక ఇస్తున్నాడు, అవునా కాదా? అవునా కాదా? ఏమా సంక్రాంతి కానుక వచ్చిందా? ఇంటికి నాణ్యత ఉందా? ఉంది. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇస్తున్నారు. ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా కూడా ఈ రోజు చంద్రన్న అందజేస్తున్నారు. ఇంకో పక్కన మనందరం ఆలోచించాలా, 2014 ముందర ఎండాకాలం వస్తే మనందరం కంగారు పడేవాళ్ళం. ఎందుకని కరెంట్ ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళం ఆ రోజులు. అలాంటిది ఈ రోజు 24 గంటల కరెంట్ మన చంద్రన్న మీకు అందజేస్తున్నారు. 2014 ముందల మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు రాత్రి టీవీ చూస్తూ బాగా కంగారు పడ్డారు. సీరియల్ కన్నా ఎక్కువ కంగారు కరెంట్ ఎప్పుడు పోతుందా అని. ఏమ్మా అవునా కదా? అలాంటిది ఇప్పుడు హాయిగా చూడగలుగుతున్నామా? ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలుగుతున్నా సీరియల్లో. దానికి కారణం ఎవరు? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లో 24 గంటల కరెంట్ మనందరికీ అందజేస్తాం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే అన్న క్యాంటీన్ పెట్టాం, ఒక పూట భోజనం ₹5కే అందజేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు ₹5కి కనీసం ఇంత బిస్కెట్ ప్యాకెట్ రాని రోజులు. అలాంటిది ఒక పూట భోజనం చంద్రన్న అందజేస్తున్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు మన కోసం చంద్రన్న ప్రవేశపెడతాం జరిగింది. సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున ముందలు తీసుకెళ్ళాం. మనం ఒక అన్నపర్తి నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడు లేని విధంగా 180 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో వర్షాలు పడితే మా అక్క చెల్లెలు బయటకు అడుగు పెట్టాలంటే భయపడేవారు, అంత బురదగా ఉండేది. అలాంటిది ఈరోజు ఏకంగా సీసీ రోడ్ల మీద మనం నడుస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తాం జరిగింది. మొన్న ఢిల్లీలో నేను కేంద్ర మంత్రి గారిని కలిసా. ఆయన అడిగాడు, నువ్వు మరీ కుర్రోడ్లాగా ఉన్నావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో నువ్వు ఏం చేశావు అని అడిగాడు. అప్పుడు చెప్పాను, అయ్యా 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేశాము అని. అప్పుడు ఆయనకు అర్థంలా, 24,000 మీటర్లు వేశారా అని అడిగాడు ఆయన. ఆయన ఇంకో మాట అన్నారు, మా రాష్ట్రంలో 10 కిలోమీటర్లు వేయలేదు, మీరు ఎట్లేశారు ఇంత అంటే ఇంకొకటి చెప్పా. దానికి కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పడుకోరు సార్, మంత్రులు మమ్మల్ని పడుకోనీరు,
అందుకే యుద్ధ ప్రాతిపదికంగా ఈరోజు సీసీ రోడ్లు వేసామని చెప్తాం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఇంకొక 5 సంవత్సరాలు మమ్మల్ని గెలిపించండి, ప్రతి పేదోడి ఇంటి ముందల సీసీ రోడ్ వేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు, మనకి మురికి కాలువలు ఉంటాయి, అవన్నీ కూడా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. యుద్ధ ప్రాతిపదికంగా ఎట్లయితే సీసీ రోడ్లు వేసామో అదే రీతిలో భూగర్భ డ్రైనేజ్ కూడా వేయబోతున్నా అని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. అంగన్వాడీ భవనాలు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎప్పుడు లేని విధంగా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. ఎల్ఈడి వీధి దీపాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. మన నియోజకవర్గం ఒక్కసారి చూస్తే ఒక పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి 700 కోట్ల రూపాయలు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం జరిగింది. గోల మామిడాడ గోలల జీ మామిడాల గొలల మామిడాల ఆరోగ్య కేంద్రాన్ని కూడా పూర్తి చేశాం. అనపర్తిలో ఉన్న కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని 5.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రి రీతిలో మార్చాం. అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా? చేశామా? చేశాం. ఇంకో పక్కన 17 కోట్ల రూపాయలు ఆర్ఎన్బి నిధులు కేటాయించి నర్సాపూర్ పేట నుంచి గొల్లల మామిడారు వరకు మన రోడ్లు కూడా ఏర్పాటు చేశాం. అవునా కాదా? వేశామా? వేశాం. ఇంకో పక్కన 26 కోట్లు ఖర్చు పెట్టి మన బిక్కువోలు ఫ్లైఓవర్ కూడా ఈరోజు యుద్ధ ప్రాతిపదికంగా కడుతున్నాం. తొందరలో ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయబోతున్నాం. 40 సంవత్సరాల నుంచి ఒక కళ మనకు ఉండేది. వెంకటాపురం నుంచి కోటపాడు రోడ్డు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. 40 సంవత్సరాల కళ అలానే ఉండిపోకుండా ఈ రోజు మనం చేశాం. ఇంకో పక్కన చాగల్ నాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకున్నాం. ఎవడు పట్టించుకోలేదు. ఒక తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మనం ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన రంగంపేట జూనియర్ కళాశాల సొంత భవనాలు లేవు. దాదాపు 20 సంవత్సరాల నుంచి సొంత భవనాలు లేకపోతే 2.3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జూనియర్ కళాశాలలకి సొంత భవనాలు కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంతేకాదు, ఎండాకాలం వస్తే మన తాగునీటి సమస్య ఉంటుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం కోసం జలధార అన్న కార్యక్రమం నేను తీసుకొచ్చాను. ఇప్పటికీ జియోలు పూర్తి చేశాం, టెండర్లు చేశాం. కోడ్ వచ్చింది కనుక పనులు ముందరకు సాగలేదు. తెలుగుదేశం పార్టీని గెలిపించండి. 2 సంవత్సరాల్లో ప్రతి పేదోడింటికి ఉచితంగా నీటి కుళా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు, మనం రోడ్ చూశాం. కాకినాడ నుంచి రాజమండ్రి వరకు కెనాల్ రోడ్ ఉంది. గత కాంట్రాక్టర్లకు ఇస్తే ఎవడు పట్టించుకోలేదు. ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించండి. యుద్ధ ప్రాతిపదికంగా ఈ రోడ్డును కూడా మేము అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన ప్రజల కోరిక మేరకు గ్రాసిమ్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ కూడా ఈ రోజు మనం ఆపుతాం జరిగింది. నేను ఇక్కడున్న ప్రజలందరూ ఒకటి హామీ ఇస్తున్నా, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అభివృద్ధి చేస్తాం. ఒక పరిశ్రమ తీసుకొస్తే మన నీటిని అది కాలుష్యం చేయకూడదు. అందుకే ఆమోగ్యమైన పరిష్కారం వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీ కూడా ముందరికెళ్దని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. మనం ఎప్పుడన్నా ఊహించామా ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి జరుగుతుందని? ఊహించామా? లేదు. 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకుడిలాగా చకచకా మన ముఖ్యమంత్రి గారు పరిగెడతారు. నా వయసు 36 సంవత్సరాలు.
ఇంకా ఆయన స్పీడ్ని అందుకోలేకపోతున్నా. అలాంటి కష్టపడుతున్న వ్యక్తిని ప్రధానమంత్రి గారు ఏం చేయాలా? ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాలా. కానీ ఇచ్చారా? ఇవ్వలేదు. 4 సంవత్సరాలు మనం ఓపిక పట్టాం. మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. 2వ సంవత్సరం వచ్చేగల ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు అయిన తర్వాత ఇస్తామన్నారు. 3వ సంవత్సరం వచ్చేగల ఏ రాష్ట్రానికి మేము ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, ప్రత్యేక హోదా మించిన ప్యాకేజ్ ఇస్తా అన్నారు. అది ఇచ్చారా ప్యాకేజ్? లేదు. 4వ సంవత్సరం వచ్చేగల ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి వెన్నుపోటు పొడిచింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది మోడీ గారు, ప్రత్యేక హోదా ఇవ్వండి మోడీ గారు. కానీ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడారా అని సభాముఖం మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడారా? లేదు. ఈరోజు చూస్తున్నాం, పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారు కొత్తగా ఆయన వచ్చి మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట. ఏకంగా వైకాపా నాయకులకి ఆయన 1000 కోట్ల రూపాయలు పంపించారు. డబ్బులే కాదు, ప్రచార రథాలు కూడా పంపించారు. రథాలు రంగులు మార్చారు కానీ సీట్ కవర్లు మార్చలా. అదే గులాబీ రంగు సీట్ కవర్, అదే అంబాసిడర్ కార్ ముద్రతో ప్రచార రథాలు వచ్చినాయి. ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరున్నా వాళ్ళకి డైరెక్ట్ గా కేటీఆర్ గారే ఫోన్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు నిలబడద్దు, నిలబడితే హైదరాబాద్ లో ఉన్న మీ భూముల్ని మేము అటాచ్ చేస్తాం, మీకు ఇబ్బందులు పెడతాం అని చెప్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఏనాడైనా ఆంధ్ర ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాడా? కర్ణాటక ముఖ్యమంత్రి ఏనాడైనా ఆంధ్ర ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారా? లేదు. కానీ ఈరోజు కేసీఆర్ గారికి ఏంటి ప్రేమ? మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, టీఆర్ఎస్ అభ్యర్థులు పెడితే కనీసం ఒక్క ఓటు పడుతుందా? వాళ్ళకి పడుతుందా? లేదు. ఆయన ఆలోచన ఒకటే, బలహీనంగా ఉన్న ముఖ్యమంత్రి గెలిస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పోటీ ఉండదు. 31 కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవుతేనే అప్పుడు ఈ నేర స్విచ్ ఉంటుంది. నొక్కితే నుంచుంటాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ నొక్కితే కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి. అలా ఉంది పరిస్థితి. అంతేకాదు, ఈరోజు కేసీఆర్ గారు ఒక ఆలోచనలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ అవ్వకూడదని. ఏదైతే మనకి 30 మండలాలు వచ్చినాయో ఆ 30 మండలాలు వెనక్కి తీసుకెళ్లాలని ప్రయత్నంతో ఈ రోజు కేసీఆర్ గారు చేస్తున్నారు. ఇంకో పక్కన ఆయన ఏకంగా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పోర్ట్ ఆయన కావాలంట, తెలంగాణ ప్రభుత్వానికి కావాలంట. ఎంత అన్యాయం అండి ఇది! వేరే రాష్ట్రాలు ఎప్పుడైనా అడిగినాయా? లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిందని మనం చూస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నాం. ఆయన ముఖ్యమంత్రి కాకుండా ముందల కేవలం 10% జరిగింది. అలాంటిది ఇప్పుడు 68% పనులు పూర్తి చేసుకుంటే ఏకంగా 30 మండలాలు వాపస్ కావాలని కేసీఆర్ గారు ప్రయత్నిస్తున్నారు. ఇది మనం ఎలా చేస్తామా? మనం ఒప్పుకుంటామా? నేను ఇక్కడ ఒకటే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, మనందరం ఆలోచించాలా. మన ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఈ రోజు తెలంగాణకి తాకట్టు పెట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను ఆయన పేరు మార్చా, కల్వకుంట్ల జగన్ మోడీ రెడ్డి గారని. కల్వకుంట్ల జగన్ మోడీ రెడ్డి గారని పేరు మార్చాను. వస్తున్నా కోడి జగత్తి గురించి కూడా మాట్లాడాలి. ఒకప్పుడు మన ఊరులకి నాటకాలు వేసేవాళ్ళు వచ్చేవారు. ఇప్పుడు వాస్తవంగా వైకాపా పార్టీ చూస్తే అలానే ఉంది. రోజుకొక నాటకం వేస్తున్నారు. మనమే చూసాం కోడి కత్తి నాటకం. ఇంత చిన్న కత్తి, స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాస్తారు, గుచ్చిందేమో
వైకాపా మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో గుచ్చిన వ్యక్తి వైకాపా కార్యకర్త. ఆ వ్యక్తి చెప్తానే ఉన్నాడు, నేను వైకాపా కార్యకర్తని, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి వస్తుంది అందుకే నేను గుచ్చానన్నాడు. 6 గంటల వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవ్వలేదు. అందరికీ నమస్కారం పెట్టారు, అందరికి ముద్దులు ఇచ్చారు, ఫ్లైట్ ఎక్కారు, హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్ నుంచి లోటస్ పాండ్ ఇంటికి కూడా వెళ్ళాడు ఆయన. కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు కేంద్రం నుంచి ఫోన్ వచ్చింది. అమిత్ షా గారు ఫోన్ చేశారు, నీకు సానుభూతి రావట్లేదు, ఇల్లు మీరు హాస్పిటల్కి అని చెప్పాడు. 7 గంటల తర్వాత హాస్పిటల్ కంపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం డ్రామా అండి, ఏమి నటన! అసలు ఎప్పుడైనా చూసామా ఇది? రాజకీయాలు ఎప్పుడైనా చూసామా? లేదు. ఆ డ్రామా ఏమైంది? ఫ్లాప్ అయింది. తర్వాత రెండో డ్రామా వచ్చిందండి, అది ఆవు అంబులెన్స్ డ్రామా. ఆవు అంబులెన్స్ డ్రామా. ఇట్లానే ఒక సభలో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, 108 నొక్కితే అంబులెన్స్ రావట్లేదని. అప్పుడే గుయ్యి 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 అని అంబులెన్స్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కాలింది. అప్పుడు ఒక మాట అన్నాడు, అంబులెన్స్ డ్రైవర్ని చూసి అడిగాడు, అయ్యా తెలుగుదేశం పార్టీ నేను పంపించిందా, చంద్రబాబు నాయుడు గారు నేను పంపించారా ఈ సభకు అని అడిగాడు. పాప డ్రైవర్ గారు అనుకున్నారు ఎందుకు ఈ గోలని వెళ్ళిపోయాడు. తర్వాత రికార్డులు చూస్తే పాప ఒక వైకాపా కార్యకర్త ఆ సభకు వస్తూ యాక్సిడెంట్ అయింది. ఆ కార్యకర్తని హాస్పిటల్ తీసుకెళ్తుంది ఈ అంబులెన్స్. ఎంత అన్యాయం అండి. పర్వాలేదు అనుకున్నాం. 3 రోజుల తర్వాత ఇంకో సభలో ఆవు వచ్చిందండి. ఏమొచ్చింది? ఆవు. అట్లా నడుచుకుంటూ వచ్చింది ఈ మూల నుంచి ఆ మూల. ఆవుని పట్టుకుని నేను తిట్టేశాడండి. ఇది తెలుగుదేశం పార్టీ ఆవు, చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఈ ఆవుకి సభకు అన్నాడు. అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల తర్వాత అంబులెన్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు కనబడుతున్నారు, ఆవుని చూస్తే చంద్రబాబు నాయుడు గారు కనబడుతున్నారు, ఆంధ్ర ప్రజల్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారే కనబడుతున్నారు ఆయనకి. అందుకే ఆయన పొద్దున హైదరాబాద్ నుంచి వస్తారు, కరెక్ట్ గా 2 సభలు చేస్తారు, మళ్ళీ హైదరాబాద్కి వెళ్తారు. అవునా కాదా? వాళ్ళ ప్రెస్ మీట్లు ఎక్కడ పెడతారు? హైదరాబాద్ లో. స్క్రోలింగ్ చూస్తాం, జగన్ గారు బయలుదేరారు హైదరాబాద్ నుంచి అని. ఇంకా అయినా మన రాజధాని అమరావతి అని ఆయన గుర్తించలే. ఎంత అన్యాయం ఒక్కసారి మనందరం ఆలోచించాలా. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ నేను ఆలోచించమంటున్నా, మనం అప్రమత్తంగా ఉండాలా. 2019 ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. 2014లో మొత్తం జిల్లా కూడా పెద్ద మెజారిటీతో తెలుగుదేశం పార్టీని ఆదరించింది. అదే రీతిలో ఈసారి మీరు ఆదరించాలా. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మన తూర్పు గోదావరి జిల్లాకి తీసుకొచ్చాం. ప్రభుత్వం పొరపాటున మారితే అన్నీ ఆగిపోతాయి. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి జరుగుతుందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి గారికి ఉన్న 40 సంవత్సరాల పరిపాలన అనుభవం. పొరపాటున 16 నెలల జైల్లో ఉన్న వ్యక్తి, 31 కేసున్న వ్యక్తి పొరపాటున గెలిస్తే అమ్మా పెన్షన్ 2000 రూపాయలు రాదు, పసుపు కుంకుమ ఆగిపోతుంది. అంతెందుకు సంక్రాంతి కానుక కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటుందని సభాముఖంగా మీ అందరు తెలుపుతున్నాం. అందుకే ప్రజలందరినీ మళ్ళీ కోరుతున్నా, ఏప్రిల్ 11వ తారీఖు నాడు పోలింగ్. మనం 1-2 సార్లు ఆలోచించాలా. 40 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి కావాలా, లేదంటే 16 నెలల జైల్లో ఉన్న వ్యక్తి కావాలా అని ఒక్కసారి మనం అందరం ఆలోచించాలా. పసుపు కుంకం పెట్టే వ్యక్తి కావాలా, లేదంటే పసుపు కుంకం చెరిపే వ్యక్తి కావాలని ఒక్కసారి మనందరం ఆలోచించాలా. అంతేకాదు ఆంధ్రుల హక్కుల కోసం పోరాడే వ్యక్తి కావాలా, లేదంటే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని
తెలంగాణకి తాకట్టు పెట్టే వ్యక్తి కావాలని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఇంకో పక్కన గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నాతో బాగా దెబ్బలాడతాడు ఈయన. మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, మన నియోజకవర్గంలో రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, తాగునీటి పథకాలు కానివ్వండి, మీకోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు. అహర్నిశలు మీకోసం పనిచేశారు, మీకు అందుబాటులో ఉన్నారు. అవునా కాదా? అవును. అందుకే అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం గెలిపించాలా. భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా ఇక్కడున్న ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. ఇంకో పక్కన ఇప్పుడు రూపా గారు వచ్చారు మన ఎంపీ అభ్యర్థిగా. మాగంటి మురళీమోహన్ గారు 6 నిమిషాలు మన కోసం కష్టపడ్డారు. నేను కూడా చూసా. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని ఆయన స్వయంగా నిలదీస్తాం జరిగింది. ఏమైంది మన ప్రత్యేక హోదా? ఎందుకయా మీరు మాకు విభజన చట్టంలో ఉన్న 18 హామీలు నిలబెట్టుకోవట్లేదని అడిగిన వ్యక్తి మురళీమోహన్ గారు. అందుకే మనం కోరుతున్నా, అమ్మగారిని మనం గెలిపించాలా. గెలిపిస్తే మనం మోడీ గారికి అర్థమైన హిందీలో దుమ్ము దులిపేస్తారని సభాముఖం తెలుపుతున్నాం. 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. భారతదేశ ప్రధానమంత్రి ఎవరో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న 18 హామీలు నిలబెట్టుకుంటారో వాళ్ళని దేశ ప్రధానమంత్రి చేయబోతున్నామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఇటు పక్కన ఎమ్మెల్యే గారిని, ఇటు పక్కన రూపా గారిని మంచి మెజారిటీ గెలిపించి సైకిల్ ఎక్కించి ఎమ్మెల్యే గారిని శాసనసభకి, ఎంపీ రూపా గారిని ఎంపీగా పార్లమెంట్కి పంపించి మన హక్కులు మనం కాపాడుకోవాలని సభాముఖంగా తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులు పెద్దలు చినరాజప్ప గారు ఇక్కడ ఉన్నారు. గురువు గారి నుంచి నేను ఏం చెప్పాలి చెప్పండి. పెద్దవారు, ఆయన మాట్లాడితే చూసా మీలో ఉన్న ఉత్సాహం, ఉత్తేజం. పాప ఆయన మాట్లాడిన తర్వాత రూపా గారికి మైక్ ఇచ్చారు. చాలా ఇబ్బంది. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో కూడా ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేశారు ఆయన. వాస్తవంగా అక్కడ ఇల్లు కూడా నేను చూసా, G+3 హౌసింగ్. నాకే ఆశ్చర్యం వేసింది, ఇల్లు కడుతున్నామా మనమని. ఎవరు ఊహించినారా? మున్సిపాలిటీలో ఇల్లు కడతామని ఎవరు ఊహించినారా? అసలు ఎంత అద్భుతమైన ఇల్లు. 2 అడుగులు పై 2 అడుగులు టైళ్ళు, బాత్రూంలో 8 అడుగుల వరకు టైళ్ళు. అంతెందుకు, మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు వంట చేసానికి వంట గదిలో గ్రనైట్ టాప్లు వేసి కూడా ఇస్తున్నారు. ఎప్పుడు ఊహించినాం ఇది? లేదు. కానీ ఇల్లు ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఇంత తొందరగా అయినాయంటే దానికి కారణం మన గౌరవ హోంమంత్రి గారు చినరాజప్ప గారిని సభాముఖం తెలుపుకుంటున్నాం. ఆయనతో వాస్తవంగా నాకు మాడతాం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఈరోజు ఈ సభలో ఎట్లా మాట్లాడారో అంతే స్పీడ్గా నా ఛాంబర్కి వస్తారు, అంతే స్పీడ్గా కాగితం పెడతారు, అదే స్పీడ్లో నాతో సంతకం పెట్టి చేసుకుని తీసుకెళ్ళిపోతారు. ఇక్కడున్న పెద్దాపురం ప్రజలందరూ కూడా కోరుతున్నా, గురువు గారిని కూడా మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకి పంపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్.